అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎవరైనా చేసుకోకుండా ఉంటే మాత్రం దయచేసి చేసుకోండి. చాలా చాలా మంచి వీడియోస్, ఒక్కొక్కరి నిజ స్వరూపాలు తెలుస్తూ ఉంటాయి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. నేను చేసేదే మీకోసం. అలాగే బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. తప్పకుండా 100% పవన్ కళ్యాణ్ విజయ్ గారికి సూచనలు సలహాలు ఇచ్చారంటండి. ఆ సూచనలు సలహాలు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మహేష్ బాబు కొట్టకుండానే ప్రతి ఒక్కరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకసారి వినండి. నాకైతే నిజంగా నవ్వు ఆగట్లేదండి. చెప్పింది నేను కాదు, చెప్పింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడు. ఒకవేళ జన సైనికులు ఎవరైనా మా అన్న అనలేదు అది అంటే పోయి ఏబిఎన్ అని మెడతో కొట్టుకోండి, మాకు సంబంధం లేదు. చెప్పింది ఏబిఎన్ వాడు. ఒకసారి వినండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయ్ తో మాట్లాడారట. పాలిటిక్స్ లో పంజాబ్ విశ్రాలి అంటే తన వంతు సూచనలు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని చిరంజీవి రాజకీయ అరంగేట్రాన్ని పవన్ ఉదాహరించినట్లు తెలుస్తుంది. అన్నా డీఎంకే బీజేపీ కూటమితో చేతులు కలిపితే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పోస్టు దక్కొచ్చని, ఓడితే విపక్ష నేతగానైనా ఉండొచ్చు అని పవన్ తన ఓన్ కథను చెప్పినట్లు ప్రచారంలో ఉంది. మంచి పని చేసినాడు విజయ్. ఈయన మాటలు ఇంట్లో పొత్తు పెట్టుకొని డిప్యూటీ ముఖ్యమంత్రి అని వస్తుంది, అధికారం వస్తుంది, ఎంజాయ్ చేయొచ్చు, స్పెషల్ ఫ్లైట్లలో స్పెషల్ హెలికాప్టర్లో తిరగచ్చు, మనకు పోలీసులు నమస్కారాలు పెడతారు, సెల్యూట్ కొడతారు, కారు మీద మనము ఊరేగొచ్చు, ఇంకా ఎక్కడికి పోయినా కానీ మనకు ఓ స్పెషల్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇంతకంటే ఏం కావాలి విజయ్? మనం ఎందుకు అధికారంలోకి రావాలనుకునేది ఎందుకు? ప్రజలకు మంచి చేయాలని కాదు, మనం ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు చూడు, మా అన్న చూడు, అప్పుడు ప్రజారాజ్యంని విలీనం చేస్తే ఏమొచ్చింది? కేంద్ర మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు నేను చంద్రబాబు గూడిగం చేస్తుంటే నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మనం ఎంజాయ్ చేద్దాం. ఎవరు ఎట్ట ఫీల్ అయితే మనకేంది? ఫ్యాన్స్ గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు గొర్రెలు, మనం తానా అంటే తానా అంటారు, తందానా అంటే తందాన అంటారు. మనం ఫ్యాన్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు గొర్రెలు ఉన్నారు, నా జన సైనికులు, వాళ్ళు అట్లే పడి ఉన్నారు. మనం 15 ఏళ్ళు ఊడిగం చేయాలని నేను చెప్తా, వాళ్ళు మూసుకొని సపోర్ట్లు కొడతారు. దానికి కూడా సపోర్ట్లు కొడతారు. ఇప్పుడు నేను ఒకటి కాదు 2 వీడియోలు చూపిస్తాను. వాళ్ళు పవన్ కళ్యాణ్ మనకు సత్తువ లేదు, మనకు శక్తి లేదన్నప్పుడు వాళ్ళు సపోర్ట్లు కొడతారు. చూడండి, ఆ గొర్రెలు పట్టించుకోవాల్సిన అవసరం లే. నువ్వేం నా మాట విను, ఉప ముఖ్యమంత్రి గ్యారంటీ, ఇంకా అంతకంటే ఏం కావాలి నీకు? నన్ను చూసి నేర్చుకోని చెప్పినట్ట. ఎట్లో విజయ్ గారు పవన్ కళ్యాణ్ పకోడీ మాటల్ని నమ్మలేదు, ఆచరణలో పెట్టలేదు, విశ్వసించలేదు. ఈరోజు కింగ్ అయ్యాడు. కింగ్ మేకరు, జ్యూస్ మేకర్ కాదు, కింగ్ అయ్యాడు. కానీ విజయ్ గన పొరపాటున ఏఐఏడిఎంతో పొత్తు పెట్టుకొని ఉంటే అండి, అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కలిసి విజయం సాధించేవాళ్ళు, డౌటే లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళిద్దరు కలవడం, వీళ్ళ ఓట్లు కలవడం జరిగేది. కానీ ఇప్పుడు సపోజ్ 120 సీట్లలో విజయ్ పోటీ చేశాడు అనుకోండి, వాళ్ళు ఒక 120 అంటే 114, వీళ్ళు 120 చేస్తే వాళ్ళు 114, అందులో ఒక 50-60 విజయ్ గెలిచాడు అనుకోండి. ఏఐడిఎంకే వాళ్ళు ఒక 80-90 గెలిచారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరికి వచ్చిన సీట్లను కలిపితే 150 అనుకోండి. అందులో ఏఐడిఎంకేకి మెజార్టీ వచ్చింటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే పైన బీజేపీ వాళ్ళు అది వాళ్ళు ఇంకా వాళ్ళు తొక్కి పెట్టేసేవాళ్ళు విజయ్ని. తర్వాత పరిపాలన మళ్ళా అలాగే ఉండేది. విజయ్కి చెడ్డ పేరు వచ్చేది. నేనేదో నమ్ముకున్నాం, నువ్వేం చేసినావు అంటే విజయ్ ఫెయిల్ అయ్యేవాడు. నెక్స్ట్ టైం మళ్ళా ఓడిపోయేవాడు. లేకపోతే గొడవలు అయ్యేది. వీళ్ళ పార్టీ వాళ్ళను వాళ్ళు ఉండము, వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీలోకి రావడం, సంథింగ్ కుక్కలు కొట్టుకునేవాళ్ళు. నచ్చక విడిపోయేవాళ్ళు 2 ఏళ్ళ తర్వాత. మళ్ళా తర్వాత గందరగోళం అయ్యేది. ఇన్ని జరిగేటివి. గెలిస్తే సొంతంగా గెలుస్తాం, లేకపోతే గమ్మున ఉంటాం అనుకున్నాడు. రేపొద్దున ఇప్పుడు 107, 108, 100కు పైన వస్తాయి అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో 100కు పైన వస్తే లార్జెస్ట్ పార్టీ కాబట్టి గవర్నర్ గారు విజయ్ గారిని పిలుస్తారు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ఒక 10 రోజుల్లో ఎంతో టైం ఇస్తారు బల నిరూపణకి. నాకు తెలిసి ఆల్రెడీ నేను వింటున్నది ఏంటంటే ఏఐడిఎంకే నుంచో డిఎంకే నుంచో కొంతమంది విజయ్కి సపోర్ట్ ఇవ్వాలి అని బయటకు వస్తున్నారు అనేది నేను విన్నా. ఖచ్చితంగా ఎవరైనా కానీ మళ్ళీ ఎలక్షన్స్కు పోకోకుండా, ఎందుకంటే సంపూర్ణ మెజార్టీ రాలేదు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్కు పోకోకుండా గవర్నమెంట్ ఫామ్ చేసి విజయ్కి సపోర్ట్ ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే విజయ్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద పార్టీ విచ్ సెక్యూర్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్. వాళ్లకు ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఆబ్వియస్లీ విజయ్కి అవకాశం ఇవ్వాలి. అండ్ సపోర్ట్ చేస్తే, నేను ఎందుకంటున్నా అంటే ఒక ఎలక్షన్ జరగాలంటే మళ్ళీ 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంతో ప్రజాధనం,
ప్రభుత్వ ఉద్యోగుల శ్రమ, టైము ఇవన్నీ వేస్ట్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మాకు డిఎంకే వద్దన్నారు, మాకు ఏఐడిఎంకే వద్దన్నారు, మాకు విజయ్ కావాలన్నారు. సో విజయ్ గారు వెళ్తారు. ఇప్పుడు మన ఈ పిల్ల సైనికులు వీళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు ఒక 10 సీట్లు కావాలనుకోండి, ఎవరో ఒకరు వచ్చేసి మేము సపోర్ట్ చేస్తుంటే, చూసారా ఇప్పుడు విజయ్ పొత్తు పెట్టుకున్నాడు కదా ఆ రోజు అట్లా అంటారు. ఒరే నాయన, ఎలక్షన్స్ ముందు సింగిల్గా వెళ్ళడానికి, ఎలక్షన్స్ తర్వాత అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు సపోర్ట్ తీసుకోవడానికి అమ్మకు నీ అమ్మకు ఎంత తేడా ఉంటుంది. సో ఎలక్షన్స్ ముందు నా కష్టం, నా ధైర్యం, నా నమ్మకం, నా ప్రజలు, నా అభిమానులు అని విజయ్ వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ అట్లా కాదు. నేను చెప్పడం ఎందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడు, ఒకసారి వినండి. మీరంతా మద్దతు ఇస్తానంటే ఒంటరిగా వెళ్తానని, కానీ తనకు ఆ నమ్మకం లేదని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. ఓటు చీలకూడదు. దానికి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిన మన నాయకులు కూడా చెప్తా ఉన్నాం. నేను సీట్ల గురించి వాటి గురించి మాట్లాడలేదు. మనకు లేదు ఆ కెపాసిటీ లేదు. నేను మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు. వ్యూహం ఉండాలి, గుర్తుపెట్టుకో. ఒంటరిగా వెళ్ళిపోయి వీరమరణాలు అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిస్తే నాకు ఎవరితో పొత్తు పెట్టుకో. మీరు ఇస్తారా? గ్యారంటీ ఇస్తారా? నాకు కొంచెమైనా సిగ్గుండాలండి. అంటే నేను పవన్ కళ్యాణ్ గారిని అనాలనే ఉద్దేశం కాదు, కానీ నాయకుడిని చూసి ప్రజలు భరోసా పొందాలి, కానీ ప్రజలను చూసి నాయకుడు భరోసా పొందుతాడా? నువ్వు ఆ భరోసా వాళ్ళకి ఇవ్వలే. మిమ్మల్ని చూసి నేను వస్తాను, సింగిల్గా పోటీ చేస్తాను, మీరు నాకు ఆ భరోసా ఇస్తారంటే సిగ్గుండాలా? నేను నిలబడతా, నేను పోటీ చేస్తాను, రండి మనం పోదాం, ఈసారి కాకపోతే ఇంకోసారి పోదాం అనేది చెప్పాలనా? మీరు నాకు భరోసా ఇస్తే నేను నిలబడతా, మీరు నాకు వంట చేసి పెడితే నేను తింటా, మీరు హెలికాప్టర్కి డబ్బులు ఇస్తే నేను ఊరేగుతా. ఇయ్యా పవన్ కళ్యాణ్? నిన్ను చూసి వాళ్ళు ప్రభావితం కావాలి, కానీ వాళ్ళు గ్యారంటీ ఇవ్వాలంట. బాండ్ పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఆ పవన్ కళ్యాణ్ నీకే ఇస్తావని, అప్పుడు ఇంట్లోంచి వచ్చి పోటీ చేస్తావా సింగిల్గా? ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా, ఆలోచించండి. వీళ్ళ మనస్తత్వాలు ఏంటి, అధికారం కోసం వీళ్ళు ఎంతగా అర్హులు చేస్తారన్నది ఇటువంటివే చక్కటి ఉదాహరణ. ఇంకా 2 ఉన్నాయి, అప్పుడే వదిలే ప్రసక్తి లేదు. ఇంకా 2 ఉన్నాయి, ఒకసారి వినండి. ఇంకోటి కూడా అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ మాటలు మాట్లాడడానికి ఇంకా అన్నీ వదిలేసి మాట్లాడితేనే ఇటువంటి మాటలు మాట్లాడగలమండి. ఇంకా దానికి బదులు ఆ పార్టీని మూసేస్తే మీరు. ఎందుకంటే నీ దగ్గర శక్తి లేదంటున్నావు, నీ దగ్గర పోల్ మేనేజ్మెంట్ లేదంటున్నావు, నీ దగ్గర ఐడియాలజీస్ లేవంటున్నావు, నీ దగ్గర మనుషులు లేరంటున్నావు, నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు, చంద్రబాబు ఉంటే నాకు బాధ లేదంటున్నావు. ఇంకా నీకు పార్టీ ఎందుకు? ఆ మాత్రం దానికి నీకు పార్టీ ఎందుకు? నా ప్రశ్న అదే అండి. ఈ మాత్రం దానికి ఇంకా నీకు పార్టీ ఎందుకు? ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఊడిగం చేస్తా అంటావు. ఇంకా ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? నీ పార్టీని తెలుగుదేశంలో విలీనం చేసుకో. ఇంకా ఐకమత్యంతో ఉంటారు కదా మీరు, ఇంకా ఐకమత్యంతో ఉంటారు కదా. ఇప్పుడు మీకంటూ విధి విధానాలు లేవు, మీకంటూ ఏది అసలు అభిప్రాయాలు ఉండవు. చంద్రబాబును 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ముఖ్యమంత్రిగా చూడడం తప్పితే మీకు అజెండా లేదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దూరం పెట్టాలి, అదొక్కటి తప్పితే మీకు ఏం అజెండా లేదు. ఇంకా ఆ మాత్రం దానికి పార్టీ దేనికి? జెండా దేనికి? సింబల్ దేనికి? పుట్టకోశ దేనికి? మళ్ళీ మీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేవాళ్ళు మీ వాళ్ళు కాదు. ఇంకా ఈ మాత్రం దానికి పార్టీ దేనికి? కాదండి. పోల్ మేనేజ్మెంట్ చేయలేం, డబ్బులు వంచలేం, భోజనాలు పెట్టలేం, మనకు కార్యకర్తలు లేరు, బూత్ లెవెల్లో మనం చాలా వీక్ ఉన్నాం, అది లేదు ఇది లేదు. ఇంకా ఇన్ని లేనప్పుడు ఇంకా నువ్వు ఎదిగి ఏం పీకాలని? చంద్రబాబుకు 15 ఏళ్ళు ఊడిగం చేస్తా అంటావు. నేనన్నాం కాదండి, ఆయన అంటాడు. ఇంకొక వీడియో అది చూపిస్తాను, చూపించి ముగించేది ఒకసారి చూడండి. గెలుపు ఎక్కడ ఉండదంటే మన బలహీనత మన గెలుపు, మన బలహీనత, మన అనైక్యత. వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు? రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే, ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ, 25 to 32 years స్టెబిలిటీ ఉండాలంట, ఐక్యత ఉండాలంట తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి.
ఐక్యత లేకపోతే అవతల వాళ్ళు బలపడతారంట, వీళ్ళకి ఐక్యత ఉంటే వీళ్ళే బలంగా ఉంటారంట. 25 to 32 ఇయర్స్ స్టెబిలిటీ ఉంటుందంట. అంటే అతను చెప్పిన దాని ప్రకారం 25 to 32 ఇయర్స్ నేను ఊడిగం చేస్తా, నా పేరు ఊడిగం స్టార్ అంటున్నాడు. నేనన్న మాటలు కాదండి, నేనన్నానా? మిమ్మల్ని అడుగుతున్నాను, నేనన్నానా? ఐక్యత ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళతో చెప్తున్నాడు. ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? అవునులే, పార్టీ ఉండాలి. ఎందుకంటే పార్టీ ఉందనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ హెలికాప్టర్లో పోతే నేను పార్టీ అధ్యక్షుని, నాకు స్పెషల్ హెలికాప్టర్ కావాలా, నేను ఓన్లీ మినిస్టర్ని కాదు, నాకు స్పెషల్ హెలికాప్టర్ కావాలా. ఉప ముఖ్యమంత్రి అనేది నామకే వాస్తలేండి, అదేం రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అతను ఒక మంత్రి అంతే. కానీ నేను జనసేన అధ్యక్షుని కదా, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు స్పెషల్ హెలికాప్టర్లో నాకు కావాలా, నాకు స్పెషల్ విమానాలు కావాలా, నేను హైదరాబాద్లో ఉంటా, రోజు వచ్చిపోతా, కాఫీ తాగడానికైనా ఆంధ్రాకి వస్తా, స్పెషల్ ఫ్లైట్లో వస్తా, నాకు ఇవి కావాలా, నాకు నెల నాకు ఇంత కావాలా, మీరు ఏదైనా చేయండి, నేను ప్రశ్నించకూడదు అంటే నాకు ప్యాకేజ్ పంపిండి, నాకు నెల ఇంత కావాలా. ఇటువంటి వాటికి పనికి వస్తాయిలే. విలీనం చేసినారనుకో వాల్యూ ఉండదులే. ఇట్లే ఉండు, ఊడిగం చేస్తాడు పవన్ కళ్యాణ్. మళ్ళా నేను ఊడిగం అంటున్నా అని జన సైనికులు హర్ట్ అయినారనుకో, ఏం తెలుగులో ఊడిగం అనేది తప్పు పదమేం కాదు, ఐక్యత అని పాలిష్డ్గా చెప్తున్నాడు. ఊడిగం అనేది రా అండ్ రస్టిక్ అంతే.